ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. మంత్రి నారాయణ కాన్ఫరెన్స్ కాల్ విని మాట్లాడాలని చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు. చెప్పుడు మాటలు విని విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలను భేదించారని, అలాంటి కేసులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని మాత్రమే మంత్రి నారాయణ చెప్పారని వివరించారు. ఆయన మాటలను వక్రీకరిస్తూ వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రూప్ కుమార్ మండిపడ్డారు. పూర్తిగా మరొకసారి వినండి. నారాయణ సార్ గారు ఏం మాట్లాడాడు, లేదంటే మీకు ఎవరైతే పంపించారో వారిని అడిగి తెలుసుకోండి, లేదా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే 2019-24 మధ్య గత ప్రభుత్వంలో అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేశారో, సహజంగా పోలీసు నియమావళి ప్రకారం ఏదైతే రౌడీ షీట్లు గత అనేక సంవత్సరాలుగా ఉన్నాయో వాటిని ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో స్క్రూటినీ చేసి ఏదైతే ఆ రౌడీ షీట్ తొలగించేదానికి అవకాశం ఉందో వాటన్నింటినీ తొలగించడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని నారాయణ సార్ చాలా స్పష్టంగా, ఇదేమో సీక్రెట్ గాను 4 గోడల మధ్య చెప్పింది కాదు, దాదాపు 3000 మంది నారాయణ సార్ కుటుంబ సభ్యులు ఉన్న దాంట్లో స్పష్టంగా చెప్పారు. ఎవరి మీదైనా గత ప్రభుత్వంలో అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి ఉంటే నా దృష్టికి తీసుకురండి. స్థానికంగా ఉన్న మీ మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ద్వారా కావచ్చు, లేదంటే నారాయణ సార్ గారి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది దృష్టికైనా తీసుకొస్తే నేను పరిశీలించి ఎస్పీ గారికి పంపించి ఎస్పీ గారి ద్వారా కూడా వెరిఫై చేయించి అవి నిజంగా దొంగ కేసులు అయి ఉంటే, తప్పుడు కేసులు అయి ఉంటే, దుర్మార్గంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తుంటే కేవలం తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారనే ఒకే ఒక కారణంతో వారి మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు గాని పెట్టి ఉంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తానని చెప్పారు. ఇందులో తప్పే ఉందని నేను అడుగుతున్నా. ఈ రోజు నెల్లూరు. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV network. Please watch YK News.